హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్లో మనం 8వ పాఠమైనటువంటి చెరువు గురించి నేర్చుకుందామండి. ఇది చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ వచ్చేటువంటి స్కోప్ ఉందండి. ఎందుకు అంటే దీంట్లో మనకు సామెతలు, తర్వాత జాతీయాలు కూడా మనకు అడుగుతున్నారండి. ఇందులో నుండే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మనకు బెల్ ఐకాన్ ఉంటుందండి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మేము పోస్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మనకు వాట్సాప్ ఛానల్ ఉంది. అలాగే జీకే అండ్ సిఏకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్కి రోజు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి పేపర్ క్లిప్స్ కూడా మేము అందిస్తున్నాము. కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తామండి, మీరు జాయిన్ అవ్వగలరు. ఓకే అండి, మనం ఇప్పుడు టాపిక్లో వెళ్ళినట్లయితే 8వ పాఠం చెరువు. ఇది మనకు చూసినట్లయితే డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో టెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయండి. ప్రీవియస్ 24 టెట్ అండ్ 24 డిఎస్సిలో అడిగి. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. పాఠం ఉద్దేశం చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులు ఉన్నాయి. అవి ప్రజావసరాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు, పశుపక్షి మృగ కీటకాలకు ఆవాసాలు. ఇక్కడ ఏంటిది? వృత్తులకు ఉనికి పట్టు. అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనను అంటే ఏంటిది? మనకు సంరక్షిస్తాయని తెలపడం. లేదా మనకి ఇంకొకటి ఏంటిది? తెలుగు భాష సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, తర్వాత సామెతలు గురించి తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే అండి, ఈ చెరువు పాఠ్య భాగ వివరాలు చూసినట్లయితే మనకు ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందింది. తర్వాత ఏంటిది అంటే స్వగతం అంటే ఏంటిది? ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లు చెప్పుకోవడం స్వగతం. ఇది మనకు డిఎస్సి 2024 క్వశ్చన్ అండి. ఓకేనా అండి? ఇది మాత్రం మీరు ప్రక్రియలు అనేటువంటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకు టెట్లో అలాగే మనకు డిఎస్సిలో కూడా ఇస్తున్నారు. ప్రక్రియలు ఖచ్చితంగా ఇస్తున్నారు. ఓకేనా అండి? తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. అంటే మొదటి అంటే ఏంటిది? వాళ్ళకు వాళ్ళే అంటే ఏంటిది? సెల్ఫ్ అన్నట్టు. ఓకేనా? మనము ఎగ్జాంపుల్ ఆత్మకథ అంటాం కదండి. ఆత్మకథ సిమిలర్, నాట్ ఆత్మకథ. ఆత్మకథ అంటే వేరు, ఇది దానికి కొంచెం సిమిలారిటీ అనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకేనా అండి? నెక్స్ట్ మనం ప్రవేశిక చూసినట్లయితే నేను అంటే ఎవరు? ఇక్కడ నేను అని ఎవరంటున్నారు? చెరువు అంటుంది. ఓకే, స్వగతం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? మీరు గుర్తు రావాలి. చెరువు అనగానే తనకు తాను చెప్పుకుంది. ఓకే, అంటే ఏంటిది? అక్కడ ఆత్మకథ అని కూడా మనకు ఆప్షన్లో ఉంటుంది, కానీ ఆత్మకథ కాదు. ఓకే, ఏంటిది? స్వగతం అనేది రైట్ ఆన్సర్. ఓకే అండి, మనం చూద్దాం. నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును, వ్యవసాయానికి ప్రధాన వనరును, బతుకమ్మలను సాగనంపేవేళ ఊరికి బతుకునిమ్మని నాలో చేర్చుకుంటారు. మళ్ళీరా వినాయక అని జనం నా చెంతకు వినాయకులను పంపిస్తారు. పిల్లలకు వేసవిలో నేనే ఆట విడుపును. ఓకే, నెక్స్ట్ పశుపక్ష్యాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని. ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా, పల్లెటూరి కల్పవల్లిగా పేరు పొందిన చెరువును. ఓకేనా అండి? ఎవరు చెప్తున్నారు? చెరువు తనకు తానే మనకు చెప్తుంది. నా హృదయతరంగా భావాన్ని చెబుతా వినండి. ఓకే అండి, మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. తర్వాత మన వీడియోస్ చూడండి, తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మనకు వాట్సాప్లో మన యొక్క నంబర్ ఉంటుంది. అలాగే మనకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాము, నేను అలాగే ప్రశాంత్ సార్. ఓకేనా అండి? మనం చూద్దాం. ఇక్కడ మన నంబర్ కూడా ఇచ్చాను. మీకు ఎవరైనా కావాలి అనుకుంటే మీకు ఏ డౌట్ ఉన్నా మాకు కాంటాక్ట్ అవ్వగలరు. ఇక్కడ ఇదంతా కూడా లెసన్ అండి. లెసన్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీకు మంచి విషయాలు అనేటువంటివి అర్థమవుతాయి. ఓకే అండి, నెక్స్ట్ కొన్ని విషయాలు చూద్దాం మనం ఇక్కడ.
ఇక్కడ డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో కొన్ని స్లైడ్స్లో వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఆల్రెడీ టెట్ 24, 25 అలాగే డిఎస్సి 24లో ఇచ్చారు స్వగతం ప్రక్రియ. తర్వాత స్వగతం అంటే మనం ఏంటిదో నేర్చుకున్నాము. ఓకే అండి, ఇది ఏ కథనం అంటే మనకు ఉత్తమ పురుష కథంలో నడుస్తుందండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ జాతీయం అంటే ఏంటిది? భాషకు సౌందర్యం కలుగుతుంది. ఒక భాషలోని కొన్ని పదాల కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పద సంబంధాన్ని, ఆ పదబంధాన్ని జాతీయం అంటారు. ఓకే, జాతీయం అంటాము. ఇక్కడ జాతీయం అంటే పలుకుబడి, నానుడి కూడా మనం వీటి యొక్క పర్యాయపదం అని అనవచ్చు. ఇలాంటి పేర్లతో కూడా పిలుస్తారు. కొన్ని జాతీయాలు చూద్దాం. చెవి నిల్లు ఏంటిది? చెవి నిల్లు గట్టుకొని గుండె చెరువైంది. మొసలి కన్నీరు పండ్లు కొరకు ఏంటిది? కొరకు ఏంటిది? నిండు కుండేలే. ఇవన్నీ కూడా మనకు ఇచ్చారండి. ఒకటి జాతీయం అనేది 100% మనకు సిలబస్లో ఉంది. టెట్ అండ్ ఏసీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొట్టిన పిండి, పూసల్లో దారం, తలలో నాలుక అంటాం కదండి. ఇవన్నీ కూడా జాతీయాలు. తర్వాత మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది? సామెత కూడా ఇచ్చారండి. సామ్యత అంటే మనకు సామెత అని కూడా మనం అంటాము. ఇలా వచ్చిందని మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. దీనికి సంబంధించింది మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. సామ్యత నుండి సామెత ఏర్పడ్డది. ఓకేనా అండి? ఒక అనుభవం ఏంటిది? ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత అది సామెత అవుతుంది. మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడం సామెత లక్షణం. సామెతలు సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి. ఉదాహరణ, కుండలు బద్దలు కొట్టినట్లు, ఉరుక్కబోయి బోర్ల పడ్డట్టు. ఇట్లాంటి మనకు ఇక్కడ కొన్ని జాతీయాలు, అలాగే కొన్ని మనకు భాషను గురించి తెలుసుకుందామని కూడా మనము జాతీయం అలాగే సామెత గురించి నేర్చుకున్నాము. ఇది మనకు ఇంపార్టెంట్ బాక్స్ అండి, మీరు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కొన్ని భాషను గురించి తెలుసుకుందామని కొన్ని బిట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనము వర్క్షీట్ అంటే మన యొక్క ఇంపార్టెంట్ స్లైడ్స్లో మనము నేర్చుకుందాం. నోట్స్లో మీరందరూ కూడా దానికి తగ్గట్టు వీటికి కింద గీసిన పదాలు ఇవి అన్నీ కూడా మీరు చేసుకోండి. ఇవి ఉన్నాయి మన దగ్గరనే, కానీ మీ యొక్క టెక్స్ట్ బుక్స్లో చేసుకోండి. ఇక్కడ సంయుక్త ద్విత్వక్షరంలోని ధ్వనులు ఎలా విడదీశారు అనేటువంటివి చూద్దామండి. ఇక్కడ విద్య అనేది ఉంది కదా మనకు, చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ ఇది విద్య. ఓకేనా? ఇక్కడ వి అనేది మీరు ఇక్కడ తీసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విద్య ఉంది కదా, వి అనేది ఫస్ట్ తీసుకోండి. తర్వాత దా ఉంది కదా, విద్ అని ఉంది కదా, అట్లా తీసుకోండి. ఇది యా ఒత్తు ఇక్కడ తీసుకోండి. యాన లాస్ట్కి వచ్చేటువంటి మనకు ధ్వని విద్య. తర్వాత ఏంటిది? అక్క. ఓకే, ఇక్కడ చూద్దాం. ఆ, ఓకే, కా, మళ్ళీ కా ఒత్తే వచ్చింది. తర్వాత లాస్ట్కు నార్మల్గా వచ్చింది. ఇక్కడ ఎందుకు సెకండ్ ఆ వచ్చింది అనేది కూడా చూద్దాం. ఇక్కడ ముగ్ధ, ద ఆ. ఓకే, నెక్స్ట్ మూర్ఛ ఉంది కదా, మూర్ఛ, చా. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు నవ్వు రావచ్చు, ప్రొనౌన్సియేషన్స్లలో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరే సరి చేసుకోవాలి. మనకు సీరియస్ మ్యాటర్ కాబట్టి మనం సీరియస్గానే నేర్చుకోవాలి. కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని చూద్దాం. ఇప్పటికీ ప్లస్ అయినా, విడదీసే పదాలు లేకపోతే కలపమని కూడా మనకు అడుగుతారండి. నీళ్ళెంత, నీళ్ళు ప్లస్ ఎంత. ఓకేనా అండి? ఎక్కడుంటాయో, ఎక్కడ ప్లస్ ఉంటాయో. ప్రజలెంత, ప్రజలు ప్లస్ ఎంత. ఇక్కడ నేను ఎవరిని. ఓకే, పోరేమిటి, పోరు ఏమిటి. నాకింకా, నాకు ఇంకా. ఓకే, ఇవి ప్లస్ అన్నీ. ఓకేనా అండి? సోమనాద్రి, సోమ ప్లస్ ఆద్రి. ఓకేనా? ఆద్రి. నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఎట్లా ఏంటిది అనేది ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, చూద్దాం మనం. పై వాక్యంలోని ఇప్పటికైనా అనే మాటలో మొదటి పని ఇప్పటికీ ప్లస్ అయినా. నీళ్ళెంత అనే మాటల్లో మొదటి పదం అండి ఇది నీళ్ళు. రెండవ పదం ఎంత? ఓకే, నెక్స్ట్ ఎక్కడుంటాయో అనే పదం మొదటి పదంలో ఎక్కడ, రెండవ పదం ఏంటిది? ఉంటాయో. ఇక్కడ చూద్దాం.
పై వాటిని ఇట్లా విడదీయొచ్చు. ఇప్పటికీ అయినా ఉంది కదా, ఇప్పటికీ ప్లస్ అయినా. ఇవి నార్మల్గా అండి. నెక్స్ట్ లెసన్స్లలో ఎలా ఇస్తారంటే వాటికి సంధి ఇస్తారు, పేర్లు రాయమని మనకు ఇంట్రడ్యూస్ చేస్తారండి. కాబట్టి ఇది ఇంట్రడక్షన్ వాటి యొక్క. ఇది మనకు చెరువు లెసన్. మీ అందరికీ అర్థమైనట్లే అనుకుంటున్నాం. మంచి క్లాసెస్ నడుస్తున్నాయి. 8th క్లాస్ నేర్చుకున్నాము. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి లెర్నర్ జోన్ అండి. మీ అందరికి కూడా టెట్ అండ్ డిఎస్సిలో మేము తోడుండడానికి మీ వెంటే వస్తున్నామండి. టెట్ అండ్ డిఎస్సిలో 90+ మార్క్స్ ఎలా తేవాలి, 45 days ప్లాన్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి. విజిట్ అవ్వండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.